ఇది మొదలుకుని నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదిస్తారని హగ్గై గ్రంథంలో రాయబడిన వాగ్దానం ఏదైతే ఉందో, దేవుడు నీ పట్ల ఆ వాగ్దానం నెరవేర్చాలని ఆయన కోరుతున్నాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను దేవుడు దీవిస్తున్నాడని వారందరూ కూడా గుర్తించబోతున్నారు. నెబుకద్నెజరు వలె ఎవరు నా చేతిలోంచి మిమ్మల్ని విడిపిస్తారని ఎవరైనా బహుశా నిన్ను కూడా సవాల్ చేశారా? దేవుని బిడ్డ నమ్మో, ప్రభువు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను చూసిన వారందరూ ఇతను దేవుని ద్వారా దీవెన పొందాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది అభివృద్ధిలోనికి వస్తే అదృష్టం కలిసి వచ్చింది అనుకుంటారు. నో మై డియర్ ఫ్రెండ్స్, దేవుని బిడ్డలో అదృష్టం అనే మాట వాడడానికి లేదు. ఇది అదృష్టం కలిసి రావడం కాదు, దేవుని కృప. ఆయన కృప మనల్ని హెచ్చించింది. నీతిమంతులు కొమ్ములు హెచ్చింపబడతాయని బైబిల్లో రాయబడిన రీతిగా దేవుడు తన బిడ్డలను హెచ్చించువాడు. కాబట్టి సకల ఘనత దేవునికి చెందాలి, ఆయనకు మహిమ రావాలి మన జీవితాల ద్వారా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అనేక మంది నిన్ను చూసి మేము కూడా యేసు నామములో నేను దీవిస్తున్నాము, దేవుని నామం పేరు దీవిస్తున్నామని ప్రతి ఒక్కరు నిన్ను అనబోతున్నారు. అలాంటి కృప దేవుడు నీకు సమృద్ధిగా దయచేయను గాక.